సో ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న ట్రంప్ అడ్రస్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. 9 PM ఈస్టర్న్ స్టాండర్డ్ టైంకి వైట్ హౌస్ నుంచి డైరెక్ట్గా నేషనల్ అడ్రస్ అయితే ట్రంప్ ఇచ్చారు. ఎవరైనా సరే ఈ అడ్రస్ కోసం వెయిట్ చేయట్లేదంటే వాళ్ళు అబద్ధం చెప్తారని అండర్లైన్ చేసుకోండి. మొత్తం ప్రపంచం అంతా కూడా ఏం చెప్తారా ఇరాన్ వార్ గురించి, వార్ అయిపోతుందా లేదా, ఏవైనా సర్ప్రైజ్ ఎలిమెంట్లు ఉంటాయా అని మొత్తం అందరితో పాటు నేను కూడా పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నా. ఆ స్పీచ్ ఇప్పుడే అయింది. మెయిన్ పాయింట్స్ అయితే చెప్పేస్తాను. అసలు ఇందులో సర్ప్రైజెస్ ఉన్నాయా, తెలియంది ఏమైనా చెప్పారా, ఏమైనా ఇంపార్టెంట్ విషయం అసలు ఇరాన్ వార్ ఎందుకు చేశారో ఏమని చెప్పారా, వీటన్నిటి గురించి ఇవాళ ఈ వీడియోని మనం మాట్లాడదాం. ఓకేనా గైస్, లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు రవి గ్లోబల్ వరల్డ్ అని ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను జియో పాలిటిక్స్ కోసం. అందులో ఈ వీడియో అయితే అందులో పెట్టట్లేదు, ఎందుకంటే దానికి ఇంకా రీచ్ రాదు కాబట్టి ఈ వీడియో ఇక్కడే పోస్ట్ చేస్తున్నా. ఒక్కసారి ఈ మెసేజ్ చూస్తే డెఫినెట్గా రవి గ్లోబల్ వరల్డ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నుంచి రకరకాల వీడియోలు, జియో పాలిటిక్స్ వీడియోలు అయితే ఆ ఛానల్లో అయితే డిఫరెంట్గా పెడతాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో నౌ. సో మొత్తానికి ట్రంప్ అడ్రస్ అయితే అయిపోయింది. సో ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ రియాక్షన్ అయితే మీకు చెప్తాను. సో స్టాక్ మార్కెట్ S&P ఫ్యూచర్స్ 0.8% డిక్లైన్ తగ్గాయి. సో నాస్డాక్ 0.9% తగ్గింది. తర్వాత ఫ్యూచర్స్ మొత్తం 313 పాయింట్లు, అంటే ఇంచుమించుగా 0.7% పాయింట్ పడింది. సో స్టాక్ మార్కెట్ రియాక్షన్ అయితే నెగిటివ్. అలానే ఆయిల్ కూడా పెరిగింది. ఇది అయ్యాక ఏమైందంటే, సో రెగ్యులర్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ అయితే 3.5% పెరిగి $103 బ్యారెల్ వెళ్ళింది. అలానే బ్రెంట్ అయితే $105 4% అయితే పెరిగింది. సో లుక్స్ లైక్ స్టాక్ మార్కెట్కి అయితే నచ్చలేదు. సో బేసిక్గా ట్రంప్ ఏమైనా చెప్తారా అని అందరూ ఎదురు చూశారు. మనం పొద్దున్నుంచి ఏదైనా స్పెషల్ ఈవెంట్ చెప్తారా అంటే డెఫినెట్గా చెప్పలేదనే నేను చెప్తాను. కానీ ఇందులో ఏం చెప్పారంటే, ఇంకా 2 వారాల నుంచి 3 వారాలు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అనుకున్న మిషన్ అది కంప్లీట్ చేయడానికి ఇంకా 2-3 వారాలు పడుతుందని. అది స్టాక్ మార్కెట్కి బహుశా నచ్చకపోవచ్చు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇంకా అయిపోయింది, రేపో ఎల్లుండో మేము అన్నీ సర్దేసుకొని వెనక్కి వచ్చేసాను, స్టేట్ ఆఫ్ హర్ముజ్ అది మూసినా తెరిచినా ఏమీ ఎఫెక్ట్ ఉండదు అని ఎక్స్పెక్ట్ చేశారు. అది అవ్వలేదు కాబట్టి ఇంకా 2 వారాలు 3 వారాలు కొనసాగొచ్చు. ఆ 2-3 వారాల్లో ఇరాన్ని మళ్ళీ రాతి యుగంకి పంపించేస్తామన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ అయితే దానికి నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో కాకపోతే నిన్న మొన్న గెయిన్స్ అంటే అంతకు ముందు రోజు అసలు మండే ఏ విధంగా పడిపోయిందంటే స్టాక్ మార్కెట్ చూస్తే భయం వేసింది. అలాంటిది ట్యూస్డే, మండే అంటే అట్లీస్ట్ నా పోర్ట్ఫోలియో పరంగా నేను చెప్తున్నాను, అందరికీ వేరీ అవ్వచ్చు. సో మండే ఎంత పోయిందో అదంతా ట్యూస్డే వచ్చేసి ఇంకా 50%, ఇవాళ కూడా దానికి మళ్ళీ ఇంకో 50%. సో బాగా అయింది. అవన్నీ కూడా కొంచెం తగ్గినట్టయితే మీకు పర్సంటేజ్ చెప్పాను. అది స్టాక్ మార్కెట్ రియాక్షన్. ఎసెన్షియల్గా ట్రంప్ చెప్పిన దానిలో ఒక కొత్త పాయింట్ నేను ఎప్పుడూ దాని గురించి కన్సన్ట్రేట్ చేయలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, అమెరికా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. ఎప్పుడు అమెరికా టాప్లో ఉందనుకున్నాను కానీ అమెరికా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని నేను అనుకోలేదు. సో ఈ స్పీచ్లో చెప్పారంటే అమెరికా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్, అది వెనిజువేలాని కౌంట్ చేయకుండా, అంటే ఇండైరెక్ట్గా వెనిజువేలా ఆయిల్ కూడా మాదే అని ట్రంప్ అయితే చెప్పేశారు. సో వెనిజువేలా ఆయిల్ కౌంట్ చేయకుండా రష్యా అండ్ సౌదీ అరేబియా 2 ఆయిల్ ప్రొడక్షన్ కంటే కూడా అమెరికా ఎక్కువ. సో ఇది ఓకే. వెంటనే నేను వెళ్ళి చెక్ చేశాను, కరెక్టే. అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్. ఓకేనా. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మాకు అవసరం లేదు, మాకు ఒక్క చుక్క ఆయిల్ కూడా అవసరం లేదు, ఇది నేను ప్రపంచం కోసం చేశాను. సో ఎవరెవరైతే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మీరు కంట్రోల్ తీసుకోండి. మేము చాలా ఈజీ చేసాం. ఆర్మీని 0 చేసేసాం, నేవీ ఆల్మోస్ట్ 0 చేసేసాం, మిలిటరీ పవర్ లేకుండా చేసేసాం, మిజైల్స్ 90% దాటి 90% నెంబర్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ మిజైల్స్ అన్నీ అయిపోయాయి. వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అన్నీ మూతేసేసాం. వాళ్ళు
ఎలాంటి శక్తి లేని ఒక దేశంగా ఇప్పుడు మారిపోయింది. కాబట్టి ఎవరెవరికైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కావాలో మీరు చొరవ చేసుకొని దాన్ని తీసేసుకొని దాన్ని మేనేజ్ చేయండి. అమెరికాకి అయితే ఒక్క చుక్క ఆయిల్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి అవసరం లేదు అని ఎక్స్ప్లిసిట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో బేసిక్గా నేను ఇది ట్రంప్ వంత పాడుతున్నాను అనుకోకండి, ఆయన ఏం చెప్పారో నేను కన్వే చేస్తున్నా. సో ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వార్ ఇరాన్ని అటాక్ చేయడానికి నేను 100% అగెయిన్స్ట్. సో ఇరాన్లోకి అమెరికా అనవసరంగా ఇప్పుడు వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. ఈ డిస్క్లైమర్ కాకపోతే ట్రంప్ ఏ పాయింట్లు కవర్ చేశారో మీకు చెప్తున్నా. అంతేకాకుండా ఆయన ఏం చెప్పారంటే, మేము ఒక పని చేయడానికి వెళ్ళాం, ఆ పని చేయడానికి ఇంకా 2 వారాల నుంచి 3 వారాలు పడవచ్చు. సో సూన్ యుద్ధం అయితే అయిపోతుంది, కానీ ఆ 2-3 వారాలు జనాలకి అయితే నచ్చలేదు. సో ఇది స్టాక్ మార్కెట్ రియాక్షన్ మీకు జస్ట్ ఇప్పుడు చెప్పిన దాని గురించి. కాకుండా ఈ అడ్రస్ టు ద నేషన్లో ఇంకేమైనా సిగ్నిఫికెంట్ రీజన్ చెప్తారా అంటే, ఇరాన్ని ఎందుకు అటాక్ చేశారని చెప్తారా అంటే, జనరల్గానే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యూక్లియర్ థ్రెట్ ఉండడానికి వీల్లేదు. అంటే న్యూక్లియర్ ఆర్మ్స్తోని థ్రెట్ ప్రపంచానికి ఇవ్వడానికి ఆస్కారం ఇవ్వకూడదు. ఇప్పుడు ఎవరిని వాళ్ళు ఛాలెంజ్ చేయలేరు, ఎవరిని శాసించలేరు. ప్లస్ ఇజ్రాయెల్ ఇప్పుడు సేఫ్గా ఉంది. ఇజ్రాయెల్ని మళ్ళీ మెన్షన్ చేశారు. అందరికీ తెలిసిందే ఈ వార్ ఇజ్రాయెల్ కోసమే చేసిందని. మరి అమెరికా ఎందుకు అంత ఇన్వాల్వ్ అయ్యి చేసింది అన్నది పక్కన పెడితే, సో ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రస్తుతానికి సేఫ్, ఎవరిని వాళ్ళు ఇప్పుడు హెచ్చరించలేరు లేకపోతే భయపెట్టలేరు అని చెప్పారు. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు నేటో ఎల్ఎస్ని ఎవరిని థ్యాంక్ యూ చెప్పలేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళు అభినందించలేదు. కానీ ఇజ్రాయెల్ని, సౌదీ అరేబియాని, బహ్రెయిన్ని, ఖతార్ని, కువైట్ని, యుఏఈని, ఈ 6 దేశాలని మాత్రం మాతో కలిసి పనిచేసినందుకు సంతోషిస్తున్నామని ఈ 6 కంట్రీల పేర్లు అయితే మెన్షన్ చేశారు. నేను ఏదైనా మర్చిపోతే కింద కామెంట్స్లో పెట్టండి. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతర్, యుఏఈ, బహ్రెయిన్ అండ్ కువైట్, ఈ 6 దేశాల పేర్లు అయితే చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే అమెరికా వల్ల ఈ యుద్ధం వల్ల వాళ్ళు కూడా కొంత లాసులు, చాలా వరకు లాసులు, ప్లస్ వాళ్ళు మొత్తం వాళ్ళ పాపులేషన్ రిస్క్లో పెట్టారు. కాబట్టి వాళ్ళందరికీ అయితే డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పారు. అంతేకాకుండా ఆయన కొంచెం సెల్ఫ్ బోస్టింగ్ అనుకోండి, ఏమనుకోండి, ఆయన ఏమేం చేశాడు, ఇంతకుముందు ఆల్మోస్ట్ అమెరికా పూర్తిగా పోయి చాలా ఘోరంగా ఉన్న కండిషన్ని ఆయన వచ్చి మళ్ళీ పైకి లేపాడు. ఇప్పుడు అమెరికా ఎవరు అందుకోలేనంత, ఎవరు చూడలేనంత గొప్ప లెవెల్లో ఉందని, స్టాక్ మార్కెట్లు 52 ఎంతో కరెక్ట్గా నెంబర్ చెప్పారు ఇక్కడ రాసుకున్న, 52 హైస్ అయింది. ఆల్మోస్ట్ 18 ట్రిలియన్స్ దాటి జీడిపి అయింది. 18 కాదు 21 అనుకుంటా నేను, మరి ఆయన ఏ అడ్జస్ట్మెంట్లో చెప్పారు అని చెప్పారు. అంతేకాకుండా ఇరాన్ గురించి చెప్తూ ఫస్ట్ టర్మ్లోనే సులైమాన్ అని ఇంకో కాసిం అనుకుంటా, ఈ ఇద్దరిని ఆయన అంతమొందించినట్టు. ఆ తర్వాత ఈసారి మొత్తం ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఆల్మోస్ట్ ఒబ్లిటరేట్ అయిపోయింది. సో ఇరాన్ ఏదో పని చేయనట్టు ఉంది. ఆల్మోస్ట్ న్యూట్రల్ కాకుండా మొత్తం స్టోన్ ఏజెస్కి అయితే పంపించేశారు అని చెప్పారు. సో ఇన్ రియాలిటీ ఏమైందంటే, ఇది క్లియర్గా చెప్పారు, వాళ్ళ రాడార్ ఫెసిలిటీస్ జీరో, వాళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ కవర్ కానీ, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిజైల్స్ కానీ జీరో, తర్వాత షిప్లు నేవీ జీరో, వాళ్ళకి ఉన్న చిన్న టోర్పెడోలు కానీ అవి ఉన్నాయి. ఆ తర్వాత మిజైల్ మొత్తం ఉన్న మిజైల్స్లోని ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ ప్రాసెసింగ్ చేసే యూనిట్లు మూతపడిపోయి, ఇవన్నీ స్పెసిఫిక్గా చెప్పారు. ఇది కూడా కరెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే B1 అండ్ B52 అని మెన్షన్ చేసినట్టున్నారు. ఈ 2 కొంచెం ఫ్రీగా, అంటే మరీ ఓపెన్ స్కైస్లా కాకుండా ఇరాన్ మొత్తం తిరుగుతున్నాయి. కాబట్టి రాడార్ కెపాసిటీ పోయిందని, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిజైల్స్ కూడా పోయాయని ఇదైతే మాత్రం పక్కా అర్థం అవుతుంది. ఇదే కాకుండా ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 1లో అమెరికా ఇంచుమించుగా 1 year and 7 months, సెకండ్ వరల్డ్ వార్లో 3 years ప్లస్, అదే కొరియన్ వార్లో మళ్ళీ 3 ఏళ్ళు ప్లస్, వియట్నాం వార్లో ఆల్మోస్ట్ 19 ఏళ్ళు, ఆ తర్వాత ఇరాక్ వార్లో 3 నుంచి 4 ఏళ్ళు, ఆ తర్వాత ఇలాగ రకరకాల యుద్ధాల్లోని అమెరికా ఎన్నాళ్ళు స్పెండ్ చేసింది. అలాంటిది ఈ వారు 30 రోజులు, అంటే ఆల్రెడీ దగ్గర 30 రోజులు అవుతుంది, ప్లస్ ఇంకో 2 వారాలు వేసుకున్న 45 రోజుల్లో మొత్తం మిషన్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినట్టు ఆ లెక్కలు కూడా చెప్పారు. సో ఇవి మనం వెరిఫై చేసుకోవచ్చు, కరెక్టే, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అంతా కరెక్టే. సో ఇరాన్ని
ఈ 30 నుంచి 45 రోజుల్లో పూర్తిగా పొటెన్సీ లేకుండా మీరు ఇంకో విషయం ఆలోచిస్తే ఇది వాట్సాప్లోని ఇన్స్టాగ్రామ్లోని లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన అనాలిసిస్ అన్నీ చూస్తే ఏదో అమెరికా పోయింది అమెరికాదని మీకు మొత్తం అమెరికా ఖర్చు ఇప్పటిదాకా ఆఫీషియల్గా 20 నుంచి 30 బిలియన్ డాలర్లు అమెరికా ఖర్చు అయిందని లెక్క చూశారు. పోనీ దాన్ని ఎయిర్ బేస్లు దాని రిపేరు మొత్తం వెటరన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ కలిసి చూసినా కూడా అది 70 నుంచి 80 బిలియన్ డాలర్స్ ఈ మొత్తం వారు అయినట్టు. పోనీ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే 100 బిలియన్ డాలర్లు అమెరికా ఖర్చు అయినట్టు. అమెరికా బడ్జెట్ అఫీషియల్ బడ్జెట్ దగ్గరగా 800 నుంచి 900 బిలియన్ డాలర్లు ఒక సంవత్సరానికి. సో బేసిక్గా 1 నుంచి 1.5 నెలల బడ్జెట్ ఈ మొత్తం ఇరాన్ వార్కి అయితే అమెరికా స్పెండ్ చేసింది. కానీ ఇరాన్ ఎంత స్పెండ్ చేసింది, వాళ్ళకి ఎన్నాళ్ళు పడుతుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లీస్ట్ నార్మల్ అవడానికి అట్లీస్ట్ 10 నుంచి 15 ఏళ్ళు అయితే డెఫినెట్గా పడుతుంది. సో ఎవరైనా సరే ఈ వార్లో ఇరాన్ గెలిచింది అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలని మాత్రం నేను చెప్తున్నాను. సో మళ్ళీ మీకు డిస్క్లైమర్ ఆల్రెడీ ఇచ్చాను, ఈ వార్కి నేను 100% అగెయిన్స్ట్. కానీ వార్ జరిగింది కాబట్టి ఫ్యాక్ట్స్ ఏంటి అన్నది మొత్తం ఈ వాట్సాప్లో కానీ మీ సోషల్ మీడియాలో మాత్రం ఇరాన్ బాగా ఇరాన్ అండ్ ఇరాన్ ప్రాక్సీస్ బాగా మేనేజ్ చేశారు. కానీ 3 రోజుల నుంచి అవంతా మారిపోయి దీని గురించి నేను సపరేట్గా వీడియో చేశాను. ఇక్కడ ఓన్లీ ట్రంప్ ఏం మాట్లాడారో దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన ఇచ్చిన క్లియర్ స్టేట్మెంట్స్: ఐఆర్జీసీ డెసిమేటెడ్, నేవీ డెడ్, మిజైల్స్ గాన్, లాంచ్ ప్యాడ్స్ గాన్ అండ్ ద టోటల్ కంట్రీ ఈజ్ డివాస్టేటెడ్. ఇది సమ్మరీ. సో స్ట్రాంగ్ రీజన్ అయితే మనకి తెలియని రీజన్ ఏమైనా చెప్తారేమో, అసలు ఎందుకు ఇంత హుటాహుటిన ఇరాన్ని అటాక్ చేయాల్సి వచ్చింది. కొద్ది నెలల క్రితమే వాళ్ళ న్యూక్లియర్ మిజైల్ అంతా, న్యూక్లియర్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్స్ని, నతాన్స్ కానీ ఫోర్డో కానీ అన్నీ ధ్వంసం చేసేసారు అని క్లియర్గా చెప్పే కూడా ఏమైనా చెప్తారేమో అనుకున్నా. దాని గురించి ఏం చెప్పలేదు. కాకపోతే మొన్న ఆయన అప్రైజింగ్లో 45,000 మంది ఇరానియన్స్ని ఆ రెజీమ్ చంపేసింది అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అఫీషియల్ ఎస్టిమేట్స్ ఏంటో నాకు తెలియదు, కానీ కన్ఫర్మ్డ్ ఎస్టిమేట్స్ ఏంటో తెలియదు, కానీ 45,000 మంది ఇరానియన్స్ ఎవరైతే రెజీమ్ను అపోజ్ చేశారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేశారు అని చెప్పారు. అక్టోబర్ 7 ఇజ్రాయెల్లో జరిగిన దాని గురించి చెప్పారు, లెబనాన్లో అటాక్ల గురించి చెప్పారు, హూటీల గురించి చెప్పారు. అంటే హూటీ అంటే ఇరాన్ ప్రాక్సీస్ అని, హమాస్ గురించి హూటీ గురించి మాట్లాడారు. హూటీస్ పేరు ఎత్తలేదు, హమాస్ పేరు ఎత్తలేదు. ఇక్కడ క్లియర్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పింది ఏంటంటే, మాకు అంటే అమెరికాకి ఒక్క చుక్క కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి నూనె అవసరం లేదు, ఆయిల్ అవసరం లేదు, అక్కడి నుంచి వచ్చిన న్యాచురల్ గ్యాస్ అవసరం లేదు. సో ఎవరైతే దాని మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి మేము చాలా ఈజీ చేసేసాం, మొత్తం అంతా ఇరాన్ని చాలా వీక్ చేసేసాం. కాబట్టి ఎవరికైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని మీరు ఆ కంట్రీస్ని, ఆ దేశాలని మీరు టేక్ ఓవర్ చేసుకోవాలి, లేకపోతే మీరు కంట్రోల్ చేయాలని. ఇక్కడ నేటో గురించి ఏమైనా చెప్తారేమో, లేకపోతే యూరోపియన్ ఎలీస్ ఎవరైతే స్పెయిన్ కానీ ఇటలీ కానీ అమెరికాకి కోఆపరేట్ చేయలేదని వాళ్ళ గురించి ఏమైనా మెన్షన్ చేస్తారనుకున్నా, దాని గురించి అస్సలు మెన్షన్ చేయలేదు. అంతేకాకుండా ప్రీవియస్ ప్రెసిడెంట్ అయిన ఒబామా ఎలాగ $1.7 బిలియన్ క్యాష్ వర్జీనియా నుంచి, మేరీలాండ్ నుంచి, బ్యాంకుల నుంచి తీసి వాళ్ళతో న్యూక్లియర్ డీల్ ఎలా కుదుర్చుకొని ఆ క్యాష్ని ప్లేన్స్లో వెళ్ళి పంచారో ఆ డీల్ని అంటే ట్రంప్ వచ్చి మొత్తం అంతా క్యాన్సిల్ చేసి కిల్ చేశారు. లేకపోతే ఇప్పుడు ఇరాన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండేది, ఇంకా వెస్టర్న్ వరల్డ్కి, ఇజ్రాయెల్కి థ్రెటన్ చేసే కెపాసిటీలో ఉండేది. అంతేకాకుండా వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా ఇంకా బెటర్ అయ్యేది అని చెప్పారు, అది ఇన్ఫార్మ్ చేశారు. సో ఒబామా పెట్టిన పీస్ డీల్ అయితే ఎఫెక్టివ్గా ఆయన రాగానే కిల్ చేశాను అన్న మాట అయితే ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత మొత్తం ఇరాన్ అయితే ఒబ్లిటరేట్ అయిపోయింది, ఇప్పుడు ఎవరిని ఏ విధంగా ఛాలెంజ్ చేయలేరు అని చెప్పారు. ఎక్కడా కూడా వాళ్ళ కంపెనీ గురించి, ఆ కంపెనీ అసాసినేషన్ గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నా, ఏం మాట్లాడలేదు. కానీ మెజారిటీ మాత్రం ఆయన ఎలాగ అమెరికాని గ్రేడ్ చేశారు, అమెరికాని స్ట్రాంగ్ చేశారు, ఆయన పాలసీల వల్ల ఎలాగ ఆర్మీ స్ట్రాంగెస్ట్ ఆర్మీ అయింది, వాటి గురించి ఒక నిమిషం 2 నిమిషాలు అయితే డెఫినెట్గా మాట్లాడారు. ఏదైనా కన్సర్నింగ్ ఏదైనా విషయం మాట్లాడారంటే ఇంకా డీల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎలాంటి డీల్ అయినా లేకపోతే మొత్తం వాళ్ళ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే కెపాసిటీ, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే మెషిన్ మొత్తం లేపేస్తాం, వాళ్ళ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం వాటిని అటాక్ చేస్తాం. అంటే ఇంకా కూడా ఇప్పుడు వెనక్కి వచ్చేసే పరిస్థితిలో కూడా
ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా కొడతామని ఎనర్జీ అండ్ ఎలక్ట్రిసిటీ దాన్ని ఏదైతే ఫస్ట్లో 5 days వార్నింగ్ ఇచ్చారో దాన్ని 10 daysకి ఎక్స్టెండ్ చేశారో ఆ 10 days ఈ శుక్రవారానికి అవుతుంది. ఈ 10 daysలోని ఒకవేళ డీల్ కానీ లేకపోయినా ఈ యుద్ధం ఎండ్ చేసేస్తాం. ఎందుకంటే హార్మోజ్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని, కానీ ఈ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీని అయితే డెఫినెట్గా ధ్వంసం చేసేస్తామని మళ్ళీ ఈ స్పీచ్లో రేట్ చేశారు. కాబట్టి యుద్ధం అయిపోయిందని మనం చెప్పలేం. కానీ ఆయన ఏం చెప్పారంటే కావాలంటే వాళ్ళ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీని, వాళ్ళ ఆయిల్ని మొత్తం కావాలంటే ఒక్క సెకండ్లో లేపేయచ్చు. దాని గురించి ఎవడు ఏం చేయలేడు. కానీ ఇప్పటిదాకా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీని అయితే మేము ముట్టుకోలేదు, మేము ముట్టుకోబోము ప్రస్తుతానికి. ఒకవేళ డీల్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ మొత్తం వాళ్ళ గ్రిడ్ని సిస్టమ్స్ని అయితే డెఫినెట్గా టార్గెట్ చేస్తామని అది మెన్షన్ చేశారు. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే వార్ ఇంకా కంటిన్యూ అవుతుందని. అందుకే స్టాక్ మార్కెట్ నచ్చలేదు. ఏదో ఆనరబుల్ ఎగ్జిట్ లాగా ఇప్పుడు 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో నెక్స్ట్ వీక్ అలా ఎండ్ చేసేసి వచ్చేస్తామని ఎక్స్పెక్ట్ చేశారు. అది అవ్వలేదు. కాబట్టి సో మార్కెట్ కొంచెం తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. రేపు మార్నింగ్కి సెట్ రైట్ అవుతుంది. కొంచెం తగ్గినా కూడా సెట్ రైట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాకపోతే నిన్న ఇవాళ వచ్చిన గెయిన్స్తోని రేపు కొంచెం తగ్గినా కూడా ఓవరాల్గా అంత పడినట్టయితే కాదు. ఓకే, దాని గురించి నేను వేరే వీడియో చేస్తాను. అండ్ కంక్లూజన్లో ఏం చెప్పారంటే USA విల్ బీ సేఫర్ అండ్ స్ట్రాంగర్ దెన్ ఎవర్ బిఫోర్. సో గాడ్ బ్లెస్ ద గ్రేటెస్ట్ ఆర్మీ, US ఆర్మీ, అండ్ మే గాడ్ బ్లెస్ ద USA. ప్రతి ప్రెసిడెంట్ అది ఎండ్ చేసేది దీంతోనే. సో మే గాడ్ బ్లెస్ ద USA అన్నారు. సో మేము కూడా మే గాడ్ కంటిన్యూ టు బ్లెస్ ద USA అని. సో మొత్తానికి ఒక సమ్మరీ లాగా చూస్తే ఒక స్ట్రాంగ్ రీజనింగ్ అయితే ఎందుకు ఇప్పుడు ఇరాన్ వార్లో చేపెట్టారు అని స్ట్రాంగ్ రీజనింగ్ ఇవ్వలేదు. అలానే స్ట్రాంగ్గా ఈ వార్ దీంతో అయిపోయింది, మా ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది, మేము బయటకు వచ్చేస్తాం అని లేదు. అవసరం అయితే మళ్ళీ కొడతాం, అవసరం అయితే ఇది చేస్తాం, అవసరం అయితే అది చేస్తాం అని పూర్తిగా వెనక్కి వచ్చేలేదు, పూర్తిగా అక్కడ లేదు. కాకపోతే నాకు అట్లీస్ట్ నచ్చిన ఒక ఆస్పెక్ట్ ఏంటంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్. ప్రస్తుతానికి అఫీషియల్గా అమెరికన్ సోల్జర్స్ని బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఇరాన్లోకి పంపిస్తాము అని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఆ కార్గ్ ఐలాండ్ కానీ కేశమ్ అని ఇంకో ఐలాండ్ ఉంది, ఈ 2 ఐలాండ్ని కంట్రోల్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నట్టు. చాలామంది డిప్లాయ్ అయ్యారు. ఇంచుమించుగా అక్కడ ఉన్నోళ్ళు ప్లస్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక 30,000 నుంచి 50,000 మంది సోల్డర్లు రెడీగా అందుబాటులో ఉన్నారు. సో అన్నీ మనకి డిక్లేర్ చేసి డిఫైన్ చేసి చేయరు. ఎందుకంటే వార్లోని ఒక షాక్ అండ్ ఆ ఉండాలి. కాబట్టి ఏం చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి వెళ్ళిన రీజను క్లారిటీ లేదు, వెనక్కి వచ్చేస్తారా రీజను అని క్లారిటీ లేదు. కాకపోతే చెప్పింది ఏంటంటే అమెరికాకి ఎటువంటి డిపెండెన్స్ లేదు ఆయిల్ మీద, ఆ స్ట్రైట్ మీద డిపెండెన్స్ లేదు. ప్లస్ రెండోది మేమైతే ఈ ప్రపంచానికి ఇరాన్ న్యూక్లియర్ థ్రెట్ అయితే వన్స్ అండ్ ఫర్ ఆల్స్ రీడ్ చేసాము అని మాత్రం చెప్పారు. సో ఇది గైస్ ఎసెన్షియల్ సమ్మరీ. మొత్తం 20 నిమిషాలు అనువదించకుండా అట్లీస్ట్ సమ్మరీ అయితే మీకు చెప్పాను. ఇంకా వీటి గురించి వేరే వీడియో అయితే డిఫరెంట్గా చేస్తాను. వీడియోకి ఇంతే గైస్, మర్చిపోకుండా రవి గ్లోబల్ వరల్డ్ ఈ వీడియో అందులో పెడితే కొత్త ఛానల్ కాబట్టి రీచ్ ఉండదు. కాబట్టి నా మెయిన్ ఛానల్లో పెడుతున్నా. సబ్సిక్వెంట్గా అన్ని వీడియోస్ అందులోనే పెడతాను. సో యాజ్ ఆల్వేస్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.